సో ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఎక్కడున్నానో అర్థమైందా. సో నాది డ్యూటీ అయిన తర్వాత కూడా మీకోసమే స్పెషల్గా నేనైతే టైం స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి తగ్గట్టుగా మీరు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా పోయిన వారానికి ఇప్పటికీ చూసినట్టయితే ఒక 52 మెంబర్స్ అయితే పెరగడం జరిగింది. సో మంచి ఇదైతే వచ్చేసి గుడ్ సైన్ అనమాట. నేను ఈరోజు వచ్చేసి ఒక చోట ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది సేల్స్ గురించి. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈరోజు వీడియో చేద్దాం అనుకున్నది ఐటీఐ వాళ్ళ గురించి అనమాట. ఐటీఐలో ఏ జాబ్కి డిమాండ్ ఉన్నది, మంచిగా శాలరీస్ వస్తాయి. సో నేను అది కనుక్కొని దాని గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా ఐటీఐలో మెకానికల్ ఫిట్టర్స్, వెల్డర్స్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్, ఆటోమొబైల్ టెక్నీషియన్స్, వైర్ లైన్ టెక్నీషియన్స్కి చాలా అంటే చాలా డిమాండ్, మంచి శాలరీస్ ఉన్నాయి ఇక్కడ దుబాయ్లో, లైక్ యూఏఈలో అనమాట. సో ఈ విధంగా నేను చెప్పిన ప్రతి దానికి మంచి డిమాండ్ అయితే ఉన్నదన్నమాట. మీరైతే తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటికి సంబంధించి శాలరీస్ ఎంత వస్తాయి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, చూసుకోండి. కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, పింగ్ చేస్తే నేనైతే ఎంత శాలరీ వస్తుంది ఏంటి అనేది చెప్తా. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే 1500 నుంచి స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు అక్కడే ఒక 1000 దిర్హమ్స్ అయితే సేవ్ అవడం జరుగుతుంది అనమాట. సో నాకు వచ్చేసి చూశారు కదా ట్రైన్లు ఇప్పటికే 5 మిస్ అయ్యా. మీకు ఈ వీడియో చేయడం కోసమే చెప్తా, వినండి. సో ఫ్రెషర్ లెవెల్లో అయితే 1500 నుంచి స్టార్ట్ అవుతాయి. అది ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని బట్టి 5000 దాకా వెళ్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవచ్చు. సో మీకు శాలరీ తక్కువ ఇస్తున్నారైతే దిగులు చెందవసరంలో, ఎందుకంటే ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయ్యి 1500 వచ్చినా మీరు డైలీ వచ్చేసి 3 or 4 అవర్స్ ఈటీ చేసుకోవచ్చు. ఈ ఈటీ చేసుకున్నట్టయితే మీకు మంచి శాలరీస్ కూడా వస్తాయి. సో ఆ విధంగా ఒక 3000, 3500 సంపాదించుకోవచ్చు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే 4500 వరకు సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎర్న్ చేసుకుంటారు అనుకుంటున్నా. నేనైతే డైలీ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నా. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. సో ఈ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ని వాడుకుంటారని చెప్పి అనుకుంటున్నాను అన్నమాట. మీరు కనుక నాకు ఇచ్చేది ఏంటి అంటే దీంట్లోంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే రీషేర్ చేయండి అనమాట. ఇదే నేను అడిగేది, ఇంక అంతకంటే ఎక్కువ ఏం లేదు. మరొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వస్తాను. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.